అనకాపల్లి పట్టణంలో టీడీపీ నాయకులు నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ప్రజాదరణ లేక విఫలమైందని వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్లు ఎద్దేవా చేశారు. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని కులాల వారికి పార్టీలు చూడకుండా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తారని తెలిపారు. ఇలాంటి పాదయాత్రలు ఎన్ని చేసినా టీడీపీకి ఒరిగేదేమీ లేదని అన్నారు. టీడీపీ జనసేన పార్టీలు కలిసినా సరే యువగలం పాదయాత్రకు ప్రజల నుండి స్పందన లేదన్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంకే మొగ్గు చూపుతున్నారని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమకన్న ఓట్ల హక్కుతోనే ఆ పార్టీలకు బుద్ధి చెప్తారని అన్నారు. లేకపోతే రేపు చంద్రబాబు నాయుడు తిరిగో లేకపోతే జనసేన వెంటనే తిరిగినంత మాత్రాన్ని జనం ఓట్లు వేస్తారనుకుంటున్నది కాదు. ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితులు లేదు. గడిచిన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పినటువంటి మరి చంద్రబాబు నాయుడు కొడుకు ఇవాళ ఇక్కడికి వస్తే 2000 మందితో పాదయాత్ర జరిగిందంటేనే ఇది తేటతెల్లం అవుతా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా అటు సూర్యుడు ఇటు ఉదయించడం, సూర్యుడు ఎప్పుడు తూర్పును ఉదయిస్తాడు. సూర్యుడు ఏ రకంగా అయితే తూర్పును ఉదయించడం గ్యారంటీయో వీళ్ళు ఎంతమంది జత కట్టినా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మరి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎమ్మెల్సీగా ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు యాదవ్ సామాజిక వర్గానికి. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతే ఆవిడ తీసుకొచ్చి మళ్ళీ ఉడా చైర్మన్ చేశారు. విశాఖపట్నం ఉడా చైర్మన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మొన్నటి వరకు డీసీఎంఎస్ చైర్మన్గా కూడా యాదవ్ సామాజిక వర్గం ఉన్నటువంటి వ్యక్తి ఉంది. మీరు ఎవరికి ఏ పదవి ఇచ్చారు? రాజ్యాధికారుల భాగస్వామ్యం లేకుండా ఆ కులానికి న్యాయం చేశామని చెప్తే ఎవరు నమ్ముతారు? మొన్న గౌరవ సామాజిక వర్గం గురించి మాట్లాడేది ఎలమంచిలో 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పార్లమెంటు స్థానానికి దూరంగా ఉన్నటువంటి గౌరవ సామాజిక వర్గాన్ని దగ్గర తీసుకొని బీసెట్ సత్యవతి గారిని పార్లమెంటు పంపించిన నాయకుడు, ఒక మహిళని, ఒక గౌరవ సామాజికం చెందిన వ్యక్తిని పార్లమెంటు పంపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆడార్ ఆనంద్ గారిని మరి అక్కడ వెస్ట్ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఇచ్చి ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్గా ఒక గౌరవ సామాజికం చెందిన వ్యక్తికి అక్కడ చైర్మన్ అవ్వడం జరిగింది. అలా మళ్ళా విజయప్రసాద్ ఈరోజు కులాల మధ్య రకరకాల రోజుకో రకంగా మాట్లాడుతూ ఓసరవులే రాజకీయాలు చేస్తున్న మీరు మిమ్మల్ని నమ్మే పరిస్థితి అయితే లేదు. మీరు ఎన్ని యాత్రలు చేసినా ఎన్ని చేసినా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ అన్ని కులాల వారు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.